హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి మంకాల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే మా చిన్నతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాడు ఈ టైంలో అయితే పడుతున్నాడు. ఇప్పటివరకు లాంగ్ వీడియో తీయలేదన్నమాట. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి తీయలేదు. నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 1 మంత్ అవుతుందండి. సో నేను ఇప్పటివరకు లాంగ్ వీడియో తీయలేదన్నమాట. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి తీయలేదు. సో నా ఇంట్రడక్షన్లోకి వెళ్దామా? నా పేరు అయితే రవలండి. మా ఆయన పేరు ప్రశాంత్. నాకైతే చిన్న బాబు కూడా ఉన్నాడు. వాని పేరు అయితే హేయాంష్. ఫస్ట్ అయితే వేరే విలేజ్లో ఉండేవాళ్ళము, కానీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట. మ్యారేజ్ అయ్యి అయితే 2 years and half అయిపోతుంది. మా చిన్నోడైతే 1 year and half ఉన్నాడు. సో మీరు ఆల్రెడీ తమిళ చూసే వచ్చి ఉంటారు. సో ఇది నా యూట్యూబ్ ఫస్ట్ పరిచయం అనమాట. అంటే ఈ యూట్యూబ్లో లాంగ్ వీడియో ఇదే ఫస్ట్ అనమాట, నాకు తొలి పరిచయం అనమాట. సో అందుకనే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనమాట ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మా ఫ్యామిలీలో అయితే 2 families ఉంటాయన్నమాట. ఒకటి మా అత్తయ్య మా మామయ్య, ఇంకోటి నేను మా ఆయన చిన్నోడు. మాదైతే చిన్న ఫ్యామిలీ అండి. నేను ఈ లాంగ్ వీడియో ఎలా స్టార్ట్ చేశానంటే, ఈరోజైతే మా అత్తయ్య మా మామయ్య అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో నేను ఫస్ట్ టైం కదా, కొంచెం మనకు వీడియో ముందు అంతా తెలియదు కాబట్టి సో వాళ్ళు వెళ్ళాకైతే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక ఒక పొజిషన్కి వచ్చాక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందరి ముందు హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో నాకు ఇప్పుడు కొత్త కాబట్టి, మా మ్యారేజ్ అయితే 2 years and half అవుతుంది. మా చిన్నోని పేరు అయితే హేయాంష్. వాడు ఇంట్లోనే ఉంటాడు, చిన్న బాబు కదా. సో అందుకనే వాడిని చూసుకుంటూ నేను ఇంట్లో పని చూసుకుంటూ అయితే వీడియోస్ అనేవి స్టార్ట్ చేయాలి. మా ఆయన అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్తాడు డ్యూటీకి. సో మా ఊరు పక్కనే ఉంటుందన్నమాట ఎయిర్పోర్టు, అందులోకి అయితే వెళ్తాడు. సో నేనైతే డిగ్రీ చదివానండి. ఇంకా డిగ్రీ మొత్తం కంప్లీట్ చేయలేదన్నమాట. నేను డిగ్రీ 4th sem వరకే కంప్లీట్ చేశాను. ఇంకా మొత్తం డిగ్రీ ఫైనల్ అయితే కంప్లీట్ చేయలేదు. అప్పటికి పెళ్ళి అయిపోయింది. ఇంకా చిన్నోడు ఉండు కాబట్టి ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం కొంచెం కష్టం కదా, ఇంట్లో చూసుకోవాలి కొంచెం కష్టం కదా. అందుకని ఇంకా నేను ఎగ్జామ్ అనేది రాయలేదు. అయినా ఈ యూట్యూబ్ ఛానల్ అసలు నేను తెలియకుండా స్టార్ట్ చేశాను అనమాట. అసలు నా ఫ్రంట్ కెమెరా అసలు రాదనమాట, దాంట్లో అసలు డస్ట్ ఉంది, అందుకని అది రావట్లేదు. ఇప్పటికైనా నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే స్టార్ట్ చేశాను. కొంచెం కష్టమే కదా. సో ఎలాగైనా స్టార్ట్ చేశాను కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో తీయాల్సిందే. ఇక అలాగని నేనైతే స్టార్ట్ చేశాను. మీరు ఇంతకు ముందుకు నా షార్ట్ వీడియో చూసే ఉంటారు, అండ్ నేను షార్ట్ వీడియోసే అప్లోడ్ చేశాను. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. అండ్ ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకు ముందుకు నా షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. అందులో మా చిన్నని మా ఆయన్ని ఇంకా చూపించాను కదా. సో ఇప్పటి నుంచి అయితే మీకు అన్ని వీడియోస్ అయితే వస్తాయండి మీ దాకా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేంటి అంటే మా హోమ్ టూర్ అవన్నీ చేస్తాను, తప్పకుండా వీడియో డైలీ చూడండి. సో ఫుడ్ వీడియోస్లో అయితే మీకైతే టిప్స్ అయితే షేర్ చేస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననే ఇంకెవరితో చెప్పలేదండి. మా ఫ్యామిలీకి, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే వాళ్ళకంటే మనకు వెనుకలకి లాగే వాళ్ళే చాలామంది ఉంటారు కదా. సో అందుకనే మనం ఒక పొజిషన్కి వచ్చాక, మనకంటూ ఒక సక్సెస్ వచ్చాక అప్పుడు వాళ్ళే మన సక్సెస్ని చూసి వాళ్ళే తలదించుకునేలా ఉంటుంది. ఇది నా ఇంట్రడక్షన్. ఎలా ఉంది మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్.